నేను డాక్టర్ నమ్రత, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? మా శాంపిల్స్ అని చెప్పేసి అనుకునే దంపతులకి సో ఎవరో బిచ్చగాడి శాంపిల్ తో పిల్లలు పుట్టియడం ఏంది? తినడానికి తిండి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే 800 నుంచి 10,000 డబ్బులు చెల్లిస్తారంట. అంటే స్పర్మ్ శాంపుల్ తీసుకోవడం, వాళ్ళు అండం శాంపుల్ తీసుకోవడానికి వాళ్ళకి 5,000 నుంచి 25,000 వీళ్ళు చెల్లిస్తారంట. సరోగసి పద్ధతిలో మీకు పిల్లల్ని పుట్టే ఛాన్స్ మేము చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర అక్షరాల 35 లక్షలు తీసుకోవడం జరిగింది ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు. నేను డాక్టర్ నమ్రత, యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్. బట్ ఇక్కడ వీళ్ళకి ఒక డౌట్ వచ్చింది. అంటే ఈ పిల్లాడు అంటే మాలాగా లేడు కదా, అంటే యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ వాళ్ళు మాత్రం సో స్పర్మ్ శాంపుల్ అమ్ముకోవడం ఏంది, అంటే వాళ్ళ శాంపిల్స్తో ఈ దంపతులకు పిల్లలు పుట్టడం ఏంది, ఇది సరోగసి పద్ధత? అక్కడికి పిల్లలు లేని దంపతులు అప్రోచ్ అయ్యి ఆ పిల్లలకి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఆ దంపతులు వీడు నా పిల్లోడు కాదా, ఎంతమంది అయితే మా శాంపిల్తో పిల్లలు పుట్టారు అని అనుకుంటున్నారో తెలియదు. కానీ సో మీకు కూడా ఒక డౌటే. ఇప్పుడు IUI అంటే ఏంది, IVF అంటే ఏంది, సరోగసి అంటే ఏందో ముఖ్యంగా తెలుసుకోవాలి. అన్ని అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, వెళ్ళండి ఒక బాబుని అడాప్ట్ చేసుకోండి. సో డాక్టర్లనే దేవుళ్ళతో సమానంగా చూసే జనాలకి, సో జనాలను పిచ్చోళ్ళని చేసి జనాల జీవితాలతో ఆడుకున్న డాక్టర్లకి చెప్పు తీసుకొని కొట్టండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో హైదరాబాద్లో సరోగసి కుంభకోణం. సో సరోగసి అంటే మీకు ఎంతమందికి తెలుసు? పిల్లలు లేని దంపతుల జీవితాలతో ఆడుకున్న నమ్రత అనే డాక్టర్. సో ఇది ఎక్కడ జరిగింది? సో సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. సో వీళ్ళ ఆగడాలు ఒక 30 సంవత్సరాలుగా ఆగడాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ వచ్చినా వాళ్ళు మేనేజ్ చేసుకుంటా, పర్మిషన్లు ఉన్నాయి అవి ఉన్నాయి అనుకుంటా ఇప్పటి వరకు వాళ్ళు నడిపించడం జరిగింది. కానీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒక కేసు ద్వారా వీళ్ళ బండారం మొత్తం బయటపడడం జరిగింది. అసలు వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో అన్ని బయటపడడం జరిగింది. ఆ అరాచకాల గురించి మనం మాట్లాడుకుందాం. సో రాజస్థాన్కి సంబంధించిన దంపతులు సికింద్రాబాద్లోని చుట్టుపక్కల ఉండడం జరుగుతుందంట. సో ఆ దంపతులు ఈ హాస్పిటల్కి వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు ఇట్లా పిల్లలు లేరు అన్నప్పుడు, సో మీకు న్యాచురల్ పద్ధతిలో పిల్లలు లేరు కాబట్టి సో మనము IVF త్రూ కానీ IUI ద్వారా కానీ మనం ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినప్పుడు సో వాళ్ళకు ఇది వర్కౌట్ కాదు, మీకు సరోగసి అనే పద్ధతిలో మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది. సో సరోగసి పద్ధతిని మనం అనుసరించి మీకు పిల్లలు పుట్టే విధంగా మనం చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగిందంట డాక్టర్స్. కానీ సరోగసి అనే పద్ధతి ఎలా ఉంటుందంటే సో ఒకవేళ సో మహిళ యొక్క అండాన్ని భర్త యొక్క శుక్రకణాలు తీసుకొని పిండాన్ని ఏర్పరిచి వేరే ఒక మహిళ గర్భాశయంలో పెట్టడాన్ని ఒక విధంగా, ఒకవేళ భార్య యొక్క అండం సో అంటే ఒకవేళ భార్య యొక్క అండంతో పిల్లలు పుట్టే ఛాన్స్ లేకపోతే సో భర్త యొక్క శుక్రకణాలను తీసుకొని వేరొక మహిళ గర్భాశయంతో క్రియేట్ చేయడాన్ని సరోగసి అంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే సో భర్త యొక్క శుక్రకణాలను తీసుకోవడం జరిగింది. సో భర్త యొక్క శుక్రకణాలు తీసుకోవడం జరిగింది అంటే వీళ్ళ శాంపిల్స్ తీసుకొని వేరే ఒక మహిళ గర్భాశయంలో పెట్టి సరోగసి పద్ధతిలో మీకు పిల్లల్ని పుట్టే ఛాన్స్ మేము చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర అక్షరాల 35 లక్షలు తీసుకోవడం జరిగింది ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు. సో 35 లక్షలు తీసుకున్న తర్వాత సో వీళ్ళకి సో 9 నెలల తర్వాత బాబు పుట్టాడని చెప్పేసి బాబుని ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ వీళ్ళకు ఒక డౌట్ వచ్చింది. అంటే ఈ పిల్లాడు అంటే మాలాగా లేడు కదా, అంటే మా శాంపిల్స్తో ఉంటే మాలాగా కొన్ని పోలికలు రావాలి కదా అని చెప్పేసి డౌట్ వచ్చి సో DNA పరీక్ష చేపియగా సో DNA పరీక్షలో తేలడం ఏం జరిగింది, సో వీళ్ళకి సంబంధించిన శాంపిల్తో పిల్లలు పుట్టలేరు. సో ఈ పిల్లగాడు సో వీళ్ళ పిల్లాడు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి ఆరా తీసి అది ఫోన్లు చేస్తే అసలు రెస్పాండ్ కాకపోవడం ఇవన్నీ జరగడంతో వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో కేసు పెట్టిన తర్వాత భయంకరమైన నిజాలు బయటికి రావడం జరిగింది. అసలు సరోగసి పద్ధతిలో ఆ బాబు పుట్టలేదు, అసలు సరోగసి పద్ధతే జరగలేదు. అసలు ఏం జరిగింది అక్కడ అంటే సో ఎక్కడో అస్సాంకి చెందిన ఒక మహిళ దగ్గర సో 90,000కి ఒక బాబును కొని
ఆ బాబుని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా అక్షరాల 35 లక్షలు తీసుకొని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా సరోగసి పద్ధతిలో జరిగిన, అంటే సరోగసి పద్ధతిలో పుట్టాడు ఈ బాబు అని చెప్పి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో ఈ 9 నెలలు తను ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి అబ్బాయి యొక్క, అంటే లోపల ఉన్న శిశువు యొక్క డీటెయిల్స్ అన్ని వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఆ మహిళ ఎవరు, ఎక్కడ ఉంటారు అనే డీటెయిల్స్ మాత్రం ఇవ్వరు, జస్ట్ చూపిస్తారు. సో ఈ మహిళ ద్వారా సరగోసి పద్ధతిలో మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది, సో ఈ మహిళతో మీకు పిల్లలు వస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్కడ. కానీ సో ఇక్కడ వాళ్ళు అంటే డైలీ వెళ్ళి కలవడం కానీ, నెల వెళ్ళి కలవడం కానీ ఇది జరగదు. మొత్తం హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళే చూస్తారు కాబట్టి, సో ఎట్లాగో వీళ్ళకి ఎవరికైతే పిల్లలు లేరో ఆ దంపతులకి ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండదు కాబట్టి, సో 9 నెలల తర్వాత ఏదో ఒక బాబుని ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పేసి అనుకొని, సో కరెక్ట్ టైంలో, అంటే ఈ హాస్పిటల్ యొక్క దందా అసలు ఎలా ఉందంటే, సో ఫ్రీ స్పర్మ్ శాంపిల్స్, అంటే ఫ్రీగా స్పర్మ్ శాంపిల్స్ తీసుకోవడం. సో అది కూడా ఎక్కడ, సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బిచ్చగాల దగ్గర, అదేవిధంగా ఎవరైతే జాబ్లెస్ ఉన్న యువత ఎవరుంటారో వాళ్ళు, సో ముఖ్యంగా వీళ్ళని టార్గెట్ చేయడం. సో రైల్వే స్టేషన్లో ఉన్న బిచ్చగాల దగ్గరికి వెళ్ళి, సో వాళ్ళకి బీర్ కానీ బిర్యానీ ప్యాకెట్ కానీ డబ్బుల ఆశ చూపించి, వాళ్ళకి అశ్లీల వీడియోలు చూపించి, సో వాళ్ళ దగ్గర బిర్యానీ కలెక్ట్ చేసి, సో ఆ శాంపుల్ని తీసుకొచ్చి సో వైజాగ్ కానీ ఎక్కడికో తరలించడం జరుగుతుందంట. సో అది అబ్బాయిల యొక్క స్పర్మ్ శాంపుల్ని తీసుకొని వీళ్ళు భద్రపరచుకోవడం. సో ఇదొక్కటి. అదేవిధంగా మహిళలు, సో మహిళలు కూడా ఎవరైతే స్లమ్ ఏరియాస్లో, అంటే తినడానికి తిండి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో వాళ్ళ అండాలను తీసుకోవడం. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అండం శాంపుల్ తీసుకోవడానికి వాళ్ళకి 5,000 నుంచి 25,000 వీళ్ళు చెల్లిస్తారంట. అంటే ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి తినడానికి డబ్బులు ఉండవు కాబట్టి, సో డబ్బుల ఆశకు దేనికో వాళ్ళు అండాలను ఇవ్వడం, ఆ అండాల శాంపుల్స్ తీసుకొని వీళ్ళు వేరే దగ్గర భద్రపరచడం, ఇదొకటి. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బిచ్చగాళ్ళు ఎవరైతే జాబ్లెస్ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ దగ్గర శాంపుల్ తీసుకుంటే 800 నుంచి 10,000 డబ్బులు చెల్లిస్తారంట, అంటే స్పర్మ్ శాంపుల్ తీసుకోవడం. అయినా కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు వీళ్ళు ఎట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళను, అంటే ఆ బిచ్చగల దగ్గరికి వెళ్ళి ఎట్లా అప్రోచ్ అవుతారు, అంటే ఫుల్గా తాగించి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేసి అశ్లీల వీడియోలు చూపించి ఆ శాంపుల్ తీసుకొని వెళ్ళి, సో ఒక్కసారి ఆలోచించండి, సరోగసి పద్ధతి ఇదా? సో వీళ్ళ శాంపిల్స్, అంటే మా శాంపిల్స్ అని చెప్పేసి అనుకునే దంపతులకి, సో ఎవరో బిచ్చగాడి శాంపిల్తో వీళ్ళ పిల్లలు పుట్టియడం ఏంది? అసలైన నిజాలన్నీ బయటికి రావడం జరిగింది. విస్తుపోయే సంచలన నిజాలు బయటికి రావడం జరిగింది. వీళ్ళ ఆగడాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడే కాదు, సో వీళ్ళు 2015లో కూడా, సో అమెరికాకు సంబంధించిన దంపతులు ఎన్ఆర్ఐస్, అమెరికాలో మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ హాస్పిటల్ గురించి తెలిసిన తర్వాత ఎన్ఆర్ఐ దంపతుల దగ్గర కూడా 12 లక్షలు తీసుకొని, సో సరోగసి పద్ధతిలో చేపించడం జరుగుతుందని చెప్పేసి అప్పుడు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత DNA పరీక్ష చేయగా అది కూడా అప్పుడు కూడా నిజాలు బయటపడడం జరిగింది. ఇది 2015లో. సో 2015లో కూడా వీళ్ళపైన కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఏ విధంగా మళ్ళీ హాస్పిటల్ నడిపించారో మనకు తెలియదు, కానీ ఇదొకటి. ఇంకో సంచలన కేసు గురించి మనం మాట్లాడదాం. సో సరోగసి పద్ధతిలో ఖమ్మంకి చెందిన దంపతులకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పి, సో ఖమ్మంకి సంబంధించిన దంపతుల దగ్గర 13 లక్షలు తీసుకొని, సో ఎవరైతే సరోగసి పద్ధతిలో ఏ మహిళనైతే మనము, అంటే ఏ మహిళ గర్భాశయంలో అయితే శాంపుల్ ఉందో ఆ మహిళ కరోనా పాజిటివ్ వల్ల చనిపోయింది, సో దానివల్ల మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళ దగ్గర 13 లక్షలు తీసుకోవడం జరిగింది. ఇదొక కేసు. అంటే ఇక్కడ చూడండి మీరు, అంటే మనము బయట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అక్కడక్కడ అంటే ఈ అంటే శాంపుల్ ఇస్తే, అంటే మగవాళ్ళు శాంపుల్ ఇస్తే సో ఇన్ని పైసలు ఇస్తున్నారు అది ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని హాస్పిటల్లో నేను అంటే ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమందిని, సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్పర్మ్ శాంపుల్ కూడా సో తీసుకొని, సో అక్కడ టెస్ట్ చేసి, సో యాక్టివ్గా ఉన్నాయి, సో దానికి ఒక లిమిట్ ఉంటుంది, సో ఒకవేళ ఎన్ని యాక్టివ్గా ఉన్నాయి ఏంటి శుక్రకణాలు, అసలు ఆ స్పర్మ్ వల్ల అసలు యూజ్ ఉంటుందా యూజ్ లేదా అదంతా టెస్ట్ చేసిన తర్వాత వేరే యొక్క గర్భాశయంలోకి దాన్ని ప్రవేశపెడతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ పక్కన పెడితే ఇక్కడ అంటే యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ వాళ్ళు మాత్రం
బిచ్చగాళ్ళ దగ్గర, ఎవడో రోడ్డు మీద ఉన్నవాడి దగ్గర, ఎవరో యూత్ అంటే జాబ్లెస్ ఉన్న వాళ్ళ దగ్గర పైసల ఆశ చూపించి వాళ్ళ దగ్గర తీసుకొని సో స్పర్మ్ శాంపుల్ అమ్ముకోవడం ఏంది, అంటే వాళ్ళ శాంపిల్స్తో ఈ దంపతులకు పిల్లలు పుట్టడం ఏంది? ఇది సరోగసి పద్ధత? ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా, అంటే మహిళలైనా పురుషులైనా కానీ సో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు పైసల కోసం వాళ్ళు శాంపుల్ ఇవ్వడం, సో వాళ్ళు అంటే మహిళలు అండాలు ఇవ్వడం, వీళ్ళు శుక్రకణాలు అంటే వీళ్ళు స్పర్మ్ శాంపుల్ ఇవ్వడం, ఇది పక్కన పెడితే అంటే సిగ్గు లేకుండా ఈ సెంటర్ అంటే ఏదైతే యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతుందో సిగ్గు లేకుండా మనుషుల జీవితాలతో ఎట్లా ఆడుకుంటారు? వీళ్ళపైన మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సో చాలా హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే ఇట్లాంటి హాస్పిటల్స్ మొత్తం బిజినెస్కే, అంటే డబ్బులు వస్తే చాలు ఎవరు ఎట్లా వెళ్ళిపోయినా పర్లేదు అని అనుకున్న రోజులు ఇవి. ఎందుకంటే సమాజం ఎటువైపు వెళ్తుందో మనకందరికీ అర్థం కావట్లేదు. అంటే ఇంత ఘోరమైన నేరాలు, సో ఈ కుంభకోణాలు, ఈ పిల్లలు అసలు ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు లేక ఆ దంపతులు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని అవి చేస్తారు. బట్ వీళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పేసి ఒక హోప్ వస్తుందని చెప్పేసి ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ, ఈ హాస్పిటళ్ళ చుట్టూ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు లేని దంపతులు కూడా. IUI అంటే ఏంది, IVF అంటే ఏంది, సరోగసి అంటే ఏందో ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒక హాస్పిటల్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు అసలు ఎలా పిల్లలు పుడతారు, సో మాలో ఎవరికి లోపాలు ఉన్నాయి, సో నా భార్యకు లోపం ఉందా, నా భర్తకు లోపం ఉందా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇద్దరిలో లోపం ఉందా, ఇద్దరిలో లోపం ఉంటే ఏం చేయాలి, సో ఇవే ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అంటే మీరు భయంతో ఏదన్నా ఒకటి చేసేయండి మాకు పిల్లలు పుడితే చాలు, ఏదన్నా ఒకటి చేసేయండి మాకు పిల్లలు పుడితే చాలు అంటే సో లక్షలు తీసుకొని ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి ఆ హాస్పిటల్ రన్ అవుతుంది కాబట్టి, అంటే ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత అంటే 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఎవరన్నా అక్కడికి పిల్లలు లేని దంపతులు అప్రోచ్ అయ్యి, ఒకవేళ పిల్లలు అప్రోచ్ అయ్యి ఆ పిల్లలకి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఆ దంపతులు వీడు నా పిల్లోడు కాదా సో అని అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంటే ఈ డౌట్లన్నీ క్రియేట్ చేసిన హాస్పిటల్ ఇది. సో పిల్లలు లేని వారికి కొన్ని రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి, అంటే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే సో మహిళ యొక్క అండాలను భర్త యొక్క శుక్రకణాలను తీసుకొని ఒక పిండంగా ఏర్పరిచి ఆ పిండాన్ని సో భార్య గర్భాశయంలో పెట్టడం ఒక విధంగా. అదేవిధంగా ఒకవేళ భార్య యొక్క అండాలు ఒకవేళ యాక్టివ్గా లేకపోతే, అంటే దానివల్ల పిల్లలు పుట్టే ఛాన్స్ లేకపోతే వేరొక అండాన్ని తీసుకొని సో భర్త యొక్క శుక్రకణంతో సో పిండాన్ని ఏర్పరిచి అదొక విధం. అదేవిధంగా ఒకవేళ భార్య యొక్క అండాలు మంచిగా ఉండి భర్త యొక్క శుక్రకణాలు అంటే భర్త యొక్క స్పమ్లో అంటే యాక్టివ్గా లేకుండా ఉంటే, అంటే ఆయనలో ఏదైనా లోపం ఉంటే సో భార్య యొక్క అండం వేరే యొక్క వ్యక్తి శాంపుల్ తీసుకొని సో ఇక్కడ పిండాన్ని ఏర్పరిచి సో భార్య యొక్క గర్భాశయంలో పెట్టడం. సో ఇట్లా కొన్ని విధాలుగా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళ పర్మిషన్లు తీసుకొని చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే దంపతుల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ నీ సైడ్ నుంచి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కాబట్టి, నీ సైడ్ నుంచి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు కాబట్టి సో మన ఇద్దరి శాంపుల్తో ఎవరో ఒక శాంపుల్తో మన బాబాయ్తో వస్తుండే కదా అని చెప్పేసి వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి సో పిల్లలు పుట్టించుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ పిల్లలు లేని వారు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. అంటే మీరు ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళిపోయి మాకు పిల్లలు పుట్టాలంటే అక్కడ ఏం జరుగుతుంది, సో వేరే వాళ్ళ శాంపుల్తో మీకు పిల్లలు పుట్టిస్తున్నారు. సో ఆ పిల్లలు మీ పిల్లలు కాదు. అంటే ఎగ్జాంపుల్ ఇదంతా మీరు హాస్పిటల్కి 35 లక్షలు 45 లక్షలు ఇవన్నీ ఖర్చు పెట్టే బదులు సో నేను ఏమంటే పిల్లలు లేకపోయినా పర్లేదు. సో ఒకవేళ పిల్లలు లేకపోతే మా శాంపిల్స్ తోటే పిల్లలు కావాలని చెప్పేసి ఎందుకంటే ఒకవేళ మీరు అట్లా అనుకున్నా ఒక హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు. సో అట్లాంటప్పుడు పిల్లలు లేకపోతే ఎన్ని అనాథ ఆశ్రమాలు ఉన్నాయి, వెళ్ళండి ఒక బాబుని అడాప్ట్ చేసుకోండి, ఆ బాబుని తెచ్చి మీ బాబులాగా దత్తత తీసుకొని మీరు పెట్టుకోండి. సో దాంట్లో ఏం తప్పులేదే. ఇన్ని లక్షలు పెట్టి నేను నిజం చెప్తున్నా, అనాథాశ్రమంలో చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది కామంతో పిల్లల్ని పుట్టించి నడి రోడ్డు మీద మోరీలల్లో ఎక్కడెక్కడనో సంచులు కట్టేసి చెత్త కుప్పలలో పడేస్తున్నారు. సో ఆ పిల్లల్ని మీరు తెచ్చుకొని పెంచుకోండి. ఎందుకంటే ఇంత వేస్ట్ పద్ధతి కంటే ఇక్కడ కుంభకోణాలు ఇంత అరాచకాలు చేసి దానికంటే ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ అరాచకాల కంటే సో ఎవరినో ఒక బాబును మీరు చూస్తారు, మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అనాథాశ్రమంలో ఉన్న పిల్లల్ని కానీ ఎవరినైనా తెచ్చుకొని మీరు పెంచుకోండి, మీ బాబులాగా పెంచుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండా నేను నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు ఎవరైతే IVF పద్ధతిలో కానీ
ఐయుఐ పద్ధతిలో కానీ సరోగసి పద్ధతిలో కానీ ఎంతమంది అయితే మా శాంపిల్తో పిల్లలు పుట్టారు అని అనుకుంటున్నారో తెలియదు కానీ సో మీకు కూడా ఒక డౌటే ఇప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మీలో కూడా కొన్ని డౌట్లు ఉంటాయి. సో మీరు ఒక బాధలో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. మాకు పిల్లలు పుడితే చాలు, సమాజం ఏదో అనుకుంటుంది, పిల్లలు పుడితే చాలు సమాజం ఏదో అనుకుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అక్కడ పుట్టే పిల్లలు మీ శాంపిల్స్తో పుడుతున్నారా లేదా అనేది ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ అనేది గమనించండి. ఒక కన్నేసి పెట్టండి దానిపైన. ఎందుకంటే ఒకవేళ మీ శాంపిల్స్తో కాకుండా వేరే వాళ్ళ శాంపిల్స్తో అక్కడ చెయ్యొచ్చు. ఓకేనా, ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇంత ఘోరమైన ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. సో హైదరాబాద్లోనే కాదు, ఇంకో విషయం ఏంటంటే ఈ యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ ఇక్కడే కాదు, ఏపీ, తెలంగాణ, వైజాగ్, విజయవాడ, కర్ణాటక, చెన్నై, సో ఇట్లా చాలా సెంటర్లు ఉన్నాయి. అంటే ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే జరిగిన కుంభకోణం బయటికి రావడం జరిగింది హైదరాబాద్లో. సో ఇక్కడ నుంచి శాంపిల్స్ వైజాగ్ వెళ్ళడం, వైజాగ్ నుంచి శాంపిల్స్ ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళడం, కర్ణాటక నుంచి ఇక్కడికి రావడం. సో అట్లా ఎలా జరుగుతుందో అసలు ఇప్పుడు మనందరికి తెలిసింది కాబట్టి ఈ కుంభకోణం బయటికి రావడం జరిగింది. సో ఎంతమంది దగ్గర శాంపిల్స్ తీసుకోవచ్చు, ఎంతమంది అంటే అమాయకుల జీవితాలను నాశనం చేయొచ్చు, దంపతుల జీవితాలను. సో హాస్పిటల్స్ అంటే డాక్టర్ అంటే ఒక దేవుడితో సమానం. సో మీరే ఇట్లా చేస్తే సో ఎవరికి చెప్పుకోవాలి? ఇగో అసలు ఓపెన్గా చెప్పుకునే బాధలు ఇద్దరికి, ఒకటి దేవుడికి, ఒక డాక్టర్కి. సో దేవుడికి మొక్కుతారు, దేవుడా నాకు ఈ కష్టం ఉంది ఇది చేయని చెప్పి. డాక్టర్కి సో ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఇట్లా కాపాడండి అది అని చెప్పేసి. సో డాక్టర్లనే దేవుళ్ళతో సమానంగా చూసే జనాలకి, సో జనాలను పిచ్చోళ్ళని చేసి జనాల జీవితాలతో ఆడుకున్న డాక్టర్లకి చెప్పు తీసుకొని కొట్టండి. ఈ డాక్టర్ నమ్రత, సో ఆమె ఇంత ఏజ్ ఉన్నా ఒక్కసారి ఆలోచించండి, ఈమె చేసిన పాపాలకి వాళ్ళ కుటుంబం బాధపడుతుంది. సో ఈమె హాస్పిటల్ నేమే యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సో యూనివర్సల్ మొత్తం ఏమి ఉంటానుకుందో, లేకుంటే ఈమె కుంభకోణం మొత్తం బయట యూనివర్సల్గా మొత్తం తెలుస్తుంది అనుకుందో ఏమో తెలియదు కానీ సో ఇట్లాంటి డాక్టర్లను అసలు మనం క్షమించొద్దు. ఆమెకు కఠినమైన శిక్షలు ఆమెకు పడాలి. సో ఉరి తీసిన పాపం ఏమీ లేదు. ఎందుకంటే ఇట్లాంటి డాక్టర్లు మళ్ళీ పుట్టుకురారు. ఇట్లాంటి వాళ్ళు జనాల జీవితాలతో ఆడుకోకుండా ఉంటారు. అంటే ఇట్లాంటి డాక్టర్లకు శిక్ష పడాల్సిందే. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్ళినప్పుడు మీకేమన్నా జరిగిందా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా స్క్రీన్ మీద మా నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్కి కూడా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. అంటే మీకేమన్నా అన్యాయం జరిగిందా ఈ హాస్పిటల్ నుంచి అనేది కూడా మీరు చెప్పొచ్చు. అదేవిధంగా వేరే ఐవీఎఫ్ సెంటర్లలో కానీ ఏదన్నా హాస్పిటల్ త్రూ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మేము అది తీసుకొని మీకు కాల్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.